నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు ఛానల్‌లో టాపిక్ ఏంటంటే, బాలకృష్ణ, లోకేష్‌ని క్యాంపెయిన్‌లో ఎందుకు పక్కన పెట్టారు అనేది. నా ఛానల్ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, బాలకృష్ణ ఈ గత 5 ఏళ్లలో ఆయన ఇమేజ్ పాజిటివ్‌గా పెరిగింది. థాంక్స్ టు ద మూవీస్ అండ్ థాంక్స్ టు ద షో కాల్డ్ అన్‌స్టాపబుల్. Except for his eccentricities of beating this one, people are in a position to excuse those things. But there is a lot of positivity to his side of image. అండ్ బాలకృష్ణకి ఇంకొకటి ఉంది. ఎవరైనా డైలాగులు రాసిచ్చి చెప్పమంటే బాగా చెప్తాడు. సొంతంగా ఆసువుగా ఆయన చెప్పలేకపోవచ్చు. వర్సెస్ లోకేష్ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్యాన్ బేస్. ప్రతి వాళ్ళకి మంచివాడికి ఉంటారు, ఫ్యాన్స్ చెడ్డవాడికి ఉంటారు. అవన్నీ తీసి పక్కన పెడితే లోకేష్కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, మేబీ 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు. బాలకృష్ణకి హీ హ్యాస్ ఎ వైడర్ ఫ్యాన్ బేస్. నౌ విత్ ద ఫండ్ ఇంట్రెస్ట్ with other people in the movies through Unstoppable, he has the support of other stars fans. ఇన్ని పెట్టుకుని వై తెలుగుదేశం స్ట్రాటజీస్ కెప్ట్ బాలకృష్ణని, లోకేష్ని ఎందుకు పక్కన పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ని తీసుకుని క్యాంపెయిన్కి వెళ్తున్నారు? ఇది నా ఆలోచన. నేను అనుకుంటున్న రీజన్ ఏంటంటే, వీళ్ళు వస్తే డెఫినెట్గా ఒక 0.5% 1% ఓట్లు తేడా జరగచ్చు, అంటే మీన్ పాజిటివ్ సైడ్. బట్ పవన్ కళ్యాణ్ వల్ల డెఫినెట్గా తెలుగుదేశానికి నాకు తెలిసి ఎక్కువ నష్టం జరగబోతోంది. హీ ఈజ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు హెల్ప్ తెలుగుదేశం. ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగుదేశానికి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇతన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఫ్యూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ హూ కేమ్ అవుట్ ఓపెన్లీ ఇన్ ద వీడియోస్. నేమ్స్ నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈయన్ని పక్కన పెట్టుకు తిరుగుతున్నారో నాకైతే తెలియట్లేదు. పోనీ ఈయనేమన్నా అద్భుతమైన స్కీములు ప్రకటించాడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో? ఈయనేమన్నా అద్భుతంగా మాట్లాడగలడా కన్విన్సింగ్గా? అరుపులు కేకలు తప్ప. అండ్ కంపేర్డ్ విత్ హిమ్, బాలకృష్ణ అండ్ లోకేష్ ఆర్ ఫార్ బెటర్. ఐ హోప్ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ Chandrababu Naidu garu and his party will think that they will bring Balakrishna and Lokesh onto the campaign trail. Thank you so much. మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.